హాయ్ అండి. నేను ఈ ముగ్గురు అక్క చెల్లెలవి షార్ట్స్లో లంగా ఓణీలు చూపించాను కదా, అందులో ఒకటి ఈ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ పట్టుకొని పొడవుగా మనం బ్లౌజ్ పొడవు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ 6.5 పెట్టానండి. నేను వీళ్ళవి కొలతలు ఆది బ్లౌజ్తో తీసుకుంటున్నాను అనమాట. షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టాను. పొడవు బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకోండి. తర్వాత నడుము ఈ విధంగా నడుము కొలుచుకోవాలి. మొత్తము నడుము చూడండి 25.5 ఉంది. 25.5ని 4 భాగాలు చేసుకోవాలి. చూడండి ఇలాగ టేప్తో చేసుకుంటే మనకి పాయింట్స్తో సహా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా మడత వేసుకుంటే మనం పాయింట్స్తో సహా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 6.5 వచ్చిందండి మనకి. 6.5 1 ఇంచ్ కింద టక్స్ల కోసము, 2.5 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవచ్చండి. మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కింద నడుము ఎంత పెట్టుకున్నామో పైన దానికి 1 ఇంచ్ కలిపేసి మొత్తం కలిపేసి పెట్టుకోవాలి. మిగతా ఖర్చు పెట్టుకోండి. కింద నడుము టక్స్లు మొత్తం కలిపి ఎంత పెట్టామో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే, పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే బోట్ నెక్కి అలా పెట్టుకోవాలన్నమాట. పైన షోల్డర్ చూడండి ఎంత ఉందో, చంక దగ్గర కూడా లూజ్ అంతే విధంగా ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఇట్లాగా స్ట్రైట్గా అసలుకి ఖర్చుకి లైన్ డ్రా చేసేసుకోండి. ఇట్లాగా చంక రౌండ్ గీసేసుకొని ఇక్కడ 1.5 పెట్టి ఈ విధంగా చంక రౌండ్ అనేది గీసేసుకోండి. అంతేనండి. బ్యాక్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ కట్ చేసుకోవడమే. ఇక్కడ ఖర్చు దగ్గర టక్స్ కట్ ఘాట్ పెట్టుకోండి. ఘాట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఇక్కడ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అండి. చూడండి ఈ విధంగా మనం ఒక లైన్ వేస్ట్ గడ్డ తీసేసి ఇంకొక లైన్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని ఇట్లాగా లూజు ఖర్చు పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత అన్నమాట. నెక్స్ట్ చెయ్యి పొడవు అనేది చూడండి ఇక్కడ 9 ఇంచెస్ అండి. చెయ్యి పొడవు 9, పైన కుచ్చు కోసం 3 పెడతాం అనమాట. మనం పొడవు బొట్ట ఎంత పైకి లేవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పొడవు వచ్చేసి 9, ఖర్చు ఒక అరంగుళం కలిపి 9.5 పెట్టాను. పైకి బుట్ట కోసము 3 ఇంచెస్ పెట్టాను ఎక్కువ. చూడండి మీరు ఇట్లాగే ఈ వైపు కూడా చూసుకోవచ్చు పొడవు. ఇక్కడ నేను చంక లూజ్ చూస్తున్నాను. చంక లూజు ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలాగా డాట్ పెట్టేసుకొని చూడండి 9.5 వచ్చింది కదా పొడవు. ఆ 9.5 నటు పెట్టుకొని చంక లూజ్ దగ్గర 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలన్నమాట. డౌన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా హ్యాండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. 1 ఇంచ్ స్ట్రైట్గా గీసి తర్వాత క్రాస్గా దానిలో కలిపేసేయాలి. తర్వాత బుట్ట కోసం చూడండి ఇక్కడ 3 అంగుళాలు కింద పైన మొత్తం 3 పెట్టి బాక్స్కు డ్రా చేసుకొని ఈ విధంగా గీసుకోవాలి. పైన గ్యాప్ చూడండి ఈ విధంగా గీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కాబట్టి మీరు చూడండి మీకు ఎంత కావాలనుకుంటే పైన బాగా కనపడాలనుకుంటే అంత పెట్టి గీసుకోవచ్చండి. నేను మరి ఎక్కువ కాకుండా మోయనంగా కనపడేటట్టు పెట్టానన్నమాట. చూడండి ఈ విధంగా వేస్టేజ్ కింద కట్ చేసేసి తర్వాత హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనికి ఒక టక్స్ పెట్టుకోవాలి ఖర్చుకి. ఇక్కడ మనం కటింగ్ చేస్తాము. ఇక్కడ మనం కుచ్చు అక్కడ దాకా పెట్టాలని 3 దగ్గర అక్కడ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం లైన్ డ్రా చేసాము కదా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కోసం, అది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ హుక్స్లు అండి. బోట్ నెక్లోనే ఫ్రంట్ హుక్స్లు అన్నమాట.
ప్రిన్స్ కట్ కాబట్టి మనం ఖర్చు వైపు క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం 1.5 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా పెడతాం కదా, అందుకోసము ఖర్చు వైపు క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఇలాగా డ్రా చేసుకోండి. చూడండి, ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి కింద వైపు 1.5 ఇంచు, పైన 1 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లాగే ఎక్స్ట్రా ఖర్చు అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మనం కట్ వర్క్ కోసం కట్ చేస్తాం కదా, ప్రిన్స్ కట్ కోసం, అందుకని. తర్వాత 3/4 అంగుళం పెట్టి మనం చంక క్రాస్ అనేది తీసుకోవాలండి. మామూలు బ్లౌజులకి అయితే 6 అంగుళం తీసుకుంటాము. బోట్ నెక్ బ్లౌజులకి 3/4 ఇంచు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత వచ్చేసి నెక్ అండి. నెక్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా తీసేసుకోండి. షేప్ పొడవు వచ్చేసి 10.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టాను. 2.5 పెట్టేసి మామూలు బ్లౌజులు లాగేనండి 2.5 పెట్టేసి లూజ్ కూడా 2.5 పెట్టాను. ఎందుకంటే కొంచెం సన్నగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెట్టేసుకొని మనం అక్కడ డ్రా చేసుకోవాలి. ఇట్లాగ స్ట్రైట్గా ఫస్ట్ 1 ఇంచ్ డ్రా చేసుకొని తర్వాత క్రాస్గా ఇట్లా గీసుకోవాలన్నమాట ప్రిన్స్ కట్కి. తర్వాత ఇట్లాగా స్ట్రైట్గా గీసేసుకొని ప్రిన్స్ కట్ మీకు కరెక్ట్గా వచ్చేటట్లు గీసుకోండి. ఫస్ట్ స్ట్రైట్గా లైన్ గీసుకొని తర్వాత 1 ఇంచ్ ఇలా గీసుకొని ఇట్లాగా క్రాస్ అనేది గీసుకోండి. మీ షేపు సరిగ్గా వచ్చేటట్టు చూసుకొని గీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఖర్చు తీసేసుకున్నాం కదా. తర్వాత నెక్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టామో ఫ్రంట్ నెక్ కూడా అంతే పెడతామన్నమాట. చూడండి 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇట్లాగా బాక్స్ కొట్టేసుకొని అందులో మీకు నచ్చిన మోడల్ అనేది గీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మనం కట్ చేయలేదు కదా, బ్యాక్ నెక్ కోసము మనము బకరం అనేది కట్ చేస్తామన్నమాట, అందుకనే కట్ చేయలేదు. చూడండి ఈ విధంగా గీసేసుకొని మనకి నచ్చిన నెక్ ఇక్కడ నేను డైమండ్ నెక్ అనేది కట్ చేశానండి. తర్వాత చూడండి ఇట్లా ఖర్చు క్రాస్ కూడా కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసేసుకొని నెక్ కూడా కట్ చేస్తున్నానండి. ముందు నెక్కి బకరం వేయడం లేదు. ఇక్కడ ఖర్చు దగ్గర మనం ఎక్స్ట్రా కట్ పెట్టుకున్న ఖర్చు దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకోండి, ఒక ఘాటు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసాను. కింద నుంచి పై వైపు కొంచెం అట్లాగా ముందు వైపు ఘాట్ పెట్టేశాను. చూడండి ఈ చివరి ఎక్కువ పెట్టి డ్రా చేస్తున్నాను అన్నమాట. కుడితే అటువైపు పడుతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని డ్రా చేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది డీస్ ముక్కతో. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయకుండా కుట్టిన తర్వాత కట్ చేస్తానండి, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. మనం ఇందాక హ్యాండ్స్ కోసం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కట్ చేసాం కదా, అవి ఈ శారీ మనం లంగా కుడుతున్నాం కదా శారీ క్లాత్లో అనేది కట్ చేసుకోవాలి. ఒక చివరి వైపు ఇట్లాగ 2 పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది ఇట్లాగా గ్యాప్ ఉంచుకొని ఇట్లాగ ఈ విధంగా కట్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఇందులో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కంపల్సరీగా.
తర్వాత మనం బ్యాక్ నెక్ అనేది చూద్దాము. ఇక్కడ ఎంత ఉందో అంత పెడదాం అనుకుంటున్నాను నెక్. ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి. చూడండి 5 ఇంచెస్ ఉంది పొడవు అనేది. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 5 పెట్టేశాను. పైన ఖర్చు ఉంచేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం మామూలుగా నార్మల్ బ్లౌజులకి 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా నెక్. అదేవిధంగా కింద బోట్ నెక్కి కింద కూడా అంతే పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనకు నచ్చిన మోడల్ గీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ మా కట్ వర్క్ గీసాను కదా, మళ్ళీ ఆది బ్లౌజ్ కూడా అదే ఉంది కాబట్టి మళ్ళీ వద్దనుకొని మళ్ళీ స్ట్రైట్గా గీస్తున్నాను అనమాట. లోపల వైపు మొగ్గల్లాగా పెడదామని. చూడండి ఇట్లా ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచేసుకొని ఇట్లా కటింగ్ అనేది ముందు ఖర్చు చేస్తున్నాను అనమాట. కటింగ్ చేసుకున్న తర్వాత మనం చూడండి మన చేతిలోకి తీసుకొని ఈ విధంగా చూడండి స్ట్రైట్గానే కట్ చేశానండి పంజరం టైప్లో. దీనికి లోపల మనం మొగ్గలు అనేది పెడతామన్నమాట. చూడండి కటింగు